lost in your eyes, under your spell. Oh, it's like we've always known it. Even though it's new, I can already tell. Oh, that this feeling is taking over. Can we take our time? I wanna savor us. Every thought on my mind of you and I getting together. హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మీ ముందుకి బొమ్మల కొలువు అండి. సో దసరాకి, దివాళీకి, సంక్రాంతికి బొమ్మల కొలువు పెడుతూ ఉంటారు కదా. సో ఎవరైనా కొత్తగా బొమ్మల కొలువు పెట్టాలి అనుకునే వాళ్ళకి మంచి ఐడియాస్ అండి. అలాగే రామాయణం థీమ్తో ఉంది. సో పిల్లలకి కానీ ఎవరికైనా సరే మనము చెప్పిన దానికన్నా చూసింది బాగా మైండ్లో ఉంటుంది. సో పిక్టోరియల్ ఫామ్లో చూస్తే బాగా అట్రాక్ట్ అవుతాము. సో అలాగే అది మనకి మైండ్లో పిక్చర్ అనేది ఉండిపోతుంది, ఈజీగా అర్థమవుతుంది. సో ఎవరికైనా ఈజీగా అర్థమయ్యేలాగా చాలా అందమైన బొమ్మల కొలువు ఈరోజు మీ ముందుకి ప్రజెంట్ చేయడానికి వచ్చానండి. లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. దానికన్నా ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి. సో లేట్ చేయకుండా డీటెయిల్గా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. రామాయణం. సో ముందుగా మనకి రాముడు జన్మించడం, దానికి దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేయించారండి. సో ముందుగా మీకు కనిపించేవి అవే అన్నమాట. సో దశరథ మహారాజు ఇంకా వాళ్ళ వైఫ్ భార్యలతో పుత్రకామేష్టి యాగం చేయిస్తున్నారన్నమాట. ఇక్కడ యాగం చేసిన తర్వాత మనకి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, సో వీళ్ళందరూ పుడతారు కదండి. సో వాళ్ళందరినీ ఉయ్యాలలో వేయడం. సో ఇది వచ్చేసి రాముడిని ఉయ్యాల్లో వేయడం అన్నమాట. సో ఎంత బాగుంది కదండి. రాముడు కొద్దిగా పెరిగిన తర్వాత గురుకులానికి వెళ్ళడం అన్నమాట ఇది. సో రాముడు ఇంకా వాళ్ళ బ్రదర్స్, సోదరులు అందరు కలిసి గురుకులానికి వెళ్ళారు. దాని తర్వాత తాటకి అనే రాక్షసిని రాముడు చంపుతాడు. సో ఇది వచ్చేసి అదే అన్నమాట. ఋషులు యాగశాలలో యజ్ఞం చేస్తూ ఉంటే మనకి రాక్షసులు దాన్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే మనకి రాముడు, లక్ష్మణుడు ప్రొటెక్ట్ చేయడం. ఇది వచ్చేసి అహల్య శాప విమోచనం అన్నమాట. సీతా స్వయంవరం అండి ఇక్కడ. సో రాముడు సీతని వరించాడు ఇక్కడే. సో బాణాన్ని స్వయంవరంలో విరిచి సీతని దక్కించుకున్నాడు. సో ఇది వచ్చేసి సీతా స్వయంవరం. సో ఇక్కడ అందరి పెళ్ళిళ్ళండి. సో రాముడు ఇంకా వాళ్ళ సోదరుల అందరి పెళ్ళిళ్ళు అన్నమాట. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, సో వాళ్ళందరి పెళ్ళిళ్ళు. రాముడు వనవాసానికి వెళ్ళడం అండి. సో 14 ఏళ్ళు వనవాసానికి వెళ్తారు కదా రాముడు. సో ఇది వచ్చేసి ఆ సీన్ అనమాట. సో అలాగే భరతుడు రావడము, అలాగే శబరి ఫ్రూట్స్ సర్వ్ చేయడం అన్నమాట. సో తీయగా ఉన్న ఫ్రూట్స్ చూసి ఒక్కొక్కటి రాముడికి తన ప్రేమతో ఇవ్వడం. శూర్పణఖ అనే రాక్షసి వచ్చినప్పుడు లక్ష్మణుడు తన ముక్కు చెవులను ఖండించడం అండి ఇది. సీతకి బంగారు లేడీ కనిపించినప్పుడు రాముణ్ణి అడిగితే రాముడు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు లక్ష్మణుడు లక్ష్మణ రేఖ గీసి వెళ్తాడు. అప్పుడు రావణాసురుడు వచ్చి సీతని అపహరించుకుని వెళ్తాడు. సో ఇది వచ్చేసి సీతని అపహరించడం అండి. సో రావణాసురుడు తీసుకెళ్తున్నాడు అన్నమాట. ఇక్కడ హనుమంతుడు సీతని చూసేస్తానని కాల్చొచ్చాడు కదండి. సో అదన్నమాట ఇక్కడ
ఇక్కడ హనుమంతుడు సీతకి రాముడి ఉంగరాన్ని చూపిస్తున్నాడు అన్నమాట. హనుమంతుడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి తన భుజాల మీద తీసుకెళ్తున్నాడండి. రాముడు లంకకి చేరుకోవడానికి సో అందరూ కలిసి తయారు చేసిన రామసేతు అండి ఇది. సో ఒక్కొక్క స్టోన్ పేర్చి రామసేతుని తయారు చేశారు. సో చూస్తున్నారు కదండి, ఇదేనండి రామసేతు. యుద్ధంలో లక్ష్మణుడు మూర్చిపోతాడు కదండి, సో అదన్నమాట ఇది. ఔషధం సంజీవని పర్వతంలో దొరుకుతుంది అంటే సో హనుమంతుడు వెళ్ళి ఏ మూలికనో తెలియక సంజీవని పర్వతాన్ని తీసుకురావడం అన్నమాట ఇది. సో ఇక్కడ ఔషధాన్ని అందిస్తున్నారు లక్ష్మణుడికి. సో నెక్స్ట్ వచ్చేసి కుంభకర్ణుని లేపడం అండి. సో చూస్తున్నారు కదా, కుంభకర్ణుడు హాయిగా పడుకున్నాడు. సో అతని కోసం రకరకాల ఫుడ్స్, డిఫరెంట్ ఫుడ్స్, సౌండ్స్ ఎంత చేసినా కానీ లేవట్లేదు. ఫైనల్లీ లేచాడు. లేచి యుద్ధం చేసి ఓడిపోయాడండి. సో ఇక్కడ వచ్చేసి రాముడు రావణాసురుడిని సంహరించడం అన్నమాట. ద లాస్ట్ బ్యాటిల్. సో కిల్లింగ్ రావణ. సీత అగ్ని ప్రవేశం అండి ఇది. తర్వాత పట్టాభిషేకం అండి. సో రాముడికి సీతకి పట్టాభిషేకం. దాని తర్వాత రామ్ మందిర్ నిర్మాణం అండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, సో రామ్ మందిర్ నిర్మాణం అయోధ్యలో. చూసారు కదండి, సో ఎంత బాగా అరేంజ్ చేశారో. సో మా నేబర్స్ అరేంజ్ చేశారండి. సో నిజంగా వాళ్ళ క్రియేటివిటీకి, ఓపికకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. మీ అందరికీ వీడియో నచ్చింది అని ఆశిస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాను. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.